నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రితో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు. రెవెన్యూ సదస్సులు వివిధ అంశాలపై జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వెల్లడి. నగరంలో వచ్చే నెలలో జరగనున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ వివరాలను వెల్లడించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్షిప్ ఫోరం కన్వీనర్ శ్రీధర్ కొసరాజు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు. మార్గశిర మాసోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి పూర్ణ కుంభంతో దేవస్థానం అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. మంత్రి పూజలు చేసిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటానికి మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. భక్తుల పాలిట కొంగు బంగారమై అమ్మవారు విరాజిల్లుతున్నారని అన్నారు. రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్లోని వీసీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీసర్వేపై గ్రామ సభలు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రీసర్వేపై 6,680 గ్రామాలలో గ్రామ సభలు పెట్టామని, ఇప్పటి వరకు 2 లక్షల పైగా వినతులు వచ్చాయని, రీసర్వే ప్రతిష్టాత్మకంగా చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రీసర్వే సమస్యలు ప్రత్యేక ప్రణాళిక ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. 150 గజాలలోపు ఉన్న వాటిని క్రమబద్ధీకరణ చేయాలని అర్జీలు వచ్చాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి క్రమబద్ధీకరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షగా ఉండాలనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. విశాఖలో 22ఏలో ఇళ్లు ఎక్కువగా ఉన్నాయని వినతులు వచ్చాయని, ప్రత్యేకంగా వీటిపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం భూతల్లికి కూడా చెదపట్టే విధంగా పరిపాలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత 6 నెలలైంది ఈ నూతన ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, మళ్ళా అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్కి దాదాపుగా 90,000 గ్రీఫ్స్ వచ్చాయంటే, అంటే టోటల్ పీజీఆర్ఎస్ పెట్టింది మేము జూన్ 15వ తారీఖున గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాని 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ఆ సంబంధం ఉందో, ఎవరికైతే హక్కు ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గతంలో చేసిన ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టడం, తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా ఒక షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి
అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. నగరంలో వచ్చే నెలలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్ పేరుతో సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్ షిప్ ఫోరం కన్వీనర్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. నగరంలోని హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 8, 9 తేదీల్లో సమిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ ఫోరం ఆధ్వర్యంలో తొలి సదస్సును మహావిశాఖలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తొలి రోజు జరిగే సదస్సుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడమే తమ లక్ష్యమన్నారు. 2030 నాటికి రాష్ట్రాన్ని డిజిటల్ రంగంలో అగ్రస్థానంలో నిలపడంపై సమిట్లో చర్చ సాగుతోందని శ్రీధర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ ఇది. సో డే 2 ఈజ్ ఫోకస్డ్ మోర్ ఆన్ ది ఎలక్ట్రానిక్స్. ఇది ఎలా సమ్మిట్ ఎలా డిజైన్ చేసామంటే డే 1 మొత్తం ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ లో కోడ్, నో కోడ్ అంటే ఎక్కువ ఐటీ సెంట్రిక్గా ఉంటుందండి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ సెంట్రిక్గా ఉంటుంది. డే 2 మొత్తం ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, ఇండస్ట్రీ 4.0, అలాగే మెడ్ అండ్ హెల్త్ టెక్, మోర్ ఇండస్ట్రీ కనెక్టెడ్గా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రీ కనెక్టెడ్గా, అఫ్కోర్స్ రోబోటిక్స్ ఇవన్నీ డే 2లో ఉంటాయండి. అలాగే స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ కూడా డే 2లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ అండి, డే 1 అండ్ డే 2. సో డే 1లో లోకేష్ గారు చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. డే 2లో కొండపల్లి శ్రీనివాస్ గారు ఉంటారు. అలాగే రాజీవ్ చంద్రశేఖర్ గారు ఉంటారు. ఇంకా చాలామంది డిగ్నిటరీస్ ఉన్నారు, సెక్రటరీస్ వస్తున్నారు, స్టేట్ సెక్రటరీస్ వస్తున్నారు, సెంట్రల్ సెక్రటరీస్ వస్తున్నారు. సో డే 1 ప్రోగ్రామ్ మనకి ఆల్మోస్ట్ 9:30కి స్టార్ట్ అవుతుందండి. ఇనాగరల్ ఒక 1.5 అవర్ ఇనాగరల్ ఉంటుంది, ప్లేనరీ సెషను. మనకి ఇది ఫస్ట్ టైము వైజాగ్లో 2 ట్రాక్స్ చేస్తున్నాం అండి. నార్మల్గా ఒక ట్రాకే చేస్తాం, ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ వల్ల ఒక ట్రాకే చేస్తాం. పెద్ద పెద్ద సిటీస్లోనే, బెంగళూరు, హైదరాబాద్ సిటీస్లోనే అక్కడ 4 ట్రాక్స్ 3 ట్రాక్స్ చేస్తారు. రాబోయే 3 రోజుల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. కాకినాడ, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో వర్షాలు ఓ మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ కోస్తాలో కూడా ప్రాంతాల్లో వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే అది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్, అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ, అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం వస్తున్నాయి నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్. నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అపరిష్కృత రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నం మండలం వెంకటాపురం నందమూరి నగర్ కంపరపాలెం ఎస్సీబీసీ కాలనీ నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏళ్లుగా భూ సంబంధిత సమస్య అపరిష్కృతంగా ఉన్నాయని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు పరిష్కరించామన్నారు. మరల నేడు మరొకసారి నిరంతర ప్రక్రియగా చంద్రబాబు ఆదేశాలతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం తహసీల్దార్ సిహెచ్వి రమేష్, 89వ వార్డు అధ్యక్షుడు బొట్టేటి విజయకుమార్, కంపేర్ కోటేశ్వరరావు, నందవరపు సోమలు, అప్పలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. యాక్ట్ అనేటువంటి తీసుకుని వచ్చి ప్రభుత్వం నామినేట్ చేసేటువంటి వ్యక్తికి ఆ అధికారులు ఇచ్చారు.
అది చాలా ప్రముఖం. ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం కావచ్చు, ఆ చట్టం కంటిన్యూ అయితే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరైనా నామినేట్ చేసి ఈ ల్యాండ్ తాలూకా టైటిల్ ఎవరికైనా నిర్ధారించేటువంటి అధికారం వచ్చేటువంటి విధంగా ఆ చట్టం డెఫినెట్గా ఇది అవినీతికి ఆస్కారం ఉంటుంది, ప్రజలకి న్యాయం జరగదని చెప్పి నమ్మి మొట్టమొదటి సంతకాలు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఆ చట్టాన్ని రద్దు చేశారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ల్యాండ్ టైటిల్ అంతేకాకుండా మనకి చాలా అంశాలు విశాఖపట్నంకి వచ్చేటప్పటికి అనేక, ఎందుకంటే విశాఖపట్నం అనగానే ఒక నగరం, భూములు బాగా ధరలు పెరిగినాయి. విశాఖపట్నానికి వచ్చి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉద్యోగ రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా వచ్చిన వారు కూడా ఇక్కడే స్థిరపడాలనుకుంటారు. అంత చక్కటి ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతం కొంచెం సేఫ్ అనేటువంటి ఉద్దేశంతో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడే స్థిరపడి ఉంటారు. ఇక్కడే ఏదైనా ఆస్తులు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళకు సేఫెస్ట్ ప్లేస్ అనేటువంటి భావన ఉండేది. అది రాను రాను గత 5 ఏళ్ళలో ఆ భద్రత పోయింది. కాబట్టి వారికి కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం రావాలి. ఈ ప్రాంతం మరలా తిరిగి సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు నగరంలో ఈ నెల 28, 29న జరుగుతాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభల గోడ పత్రికలను సిపిఎం నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ సుజాత నగర్లో జరుగుతాయని తెలిపారు. ఈ మహాసభల్లో రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపితే తమ పార్టీ సహించదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఎం నేతలు వి కృష్ణారావు, ఎస్ జ్యోతిశ్వరరావు, ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కోసం జరిగే ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఈ విశాఖ జిల్లా అభివృద్ధి కోసం కార్మికులు, ప్రజలు, మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, ప్రభుత్వ రంగ పరిరక్షణ, దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద చేసిన ఉద్యమాల్ని సంపూర్ణంగా సమీక్షించి రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రజా ఉద్యమాలకి దిశానిర్దేశం ఈ మహాసభ చేస్తుంది. దానికి అనుగుణమైనటువంటి తీర్మానాలు ఈ మహాసభలో తీసుకుంటాం. గత 3 సంవత్సరాల కాలంలో ప్రధానంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగ రక్షణ కోసం సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేసింది. కార్మికవర్గాన్ని, మొత్తం అన్ని తరగతుల ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిర్వహించే దానిలో ఒక కీలకమైన పాత్ర పోషించింది సిపిఎం పార్టీ. అదేవిధంగా గత ప్రభుత్వం యువత ఛార్జీల పేరు మీద చెత్త పన్ను వసూలు చేయడానికి కోరుకుంటే దీనికి వ్యతిరేకంగా కార్పొరేషన్ లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో దీనికి రాజకీయ ఎజెండాగా చేసి ఈ ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను రద్దు చేయించడంలో సిపిఎం పార్టీ విశేష పాత్ర పోషించింది. ఆ విధంగా ప్రజల మీద భారాలు పడకుండా ఆపగలిగింది. ఎస్సీ వర్గీకరణతో దళితుల్లో చిచ్చు పెట్టే విధానానికి స్వస్తి చెప్పాలని విదసం ఐక్యవేదిక నేత బూసి వెంకట్రావు అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని కోరుతూ మిశ్రా కమిషన్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బూసి వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో దళిత వర్గాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. వర్గీకరణ రాష్ట్రంలో ఖచ్చితంగా విఫలమవుతుందని అన్నారు. చిత్తశుద్ధితో ప్రభుత్వాలు దళిత వర్గాల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఇందుకోసం ఎస్సీ ఉపకులాలకు సంక్షేమాన్ని ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు కేటాయించాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఈ రాష్ట్రంలో అమలు జరపడం కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇవాళ విశాఖపట్నం ఇచ్చిన సందర్భంగా విదసం ఐక్యవేదిక సుప్రీంకోర్టు అమలు పట్ల అభ్యంతర పత్రాన్ని సమర్పించింది. ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏంటంటే ఈ కమిషనే చెల్లుబాటు కాదు అనేది చెప్పడం జరిగింది. రెండవది, ఆ తీర్పు 341 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ తీర్పుని మేము అంగీకరించమని చెప్పడం జరిగింది. మూడవది, ఈ తీర్పులో క్రీమీ లేయర్ పెట్టారు కాబట్టి ఈ తీర్పు న్యాయసమ్మతం కాదని చెప్పింది. అలాగే నాలుగవది, ఈ వర్గీకరణ పంజాబ్లో 30 ఏళ్ళు, ఆంధ్రలో 10 ఏళ్ళు
అమలులో ఉన్నప్పుడు ఇక్కడ ఫెయిల్ అయింది. పంజాబ్లో 2 కులాలు మాత్రమే అనుభవించే ఈ ఆంధ్రప్రదేశ్లో 59 కులాలకి కేవలం 15 కులాలు మాత్రమే ఈ వర్గీకరణ ఫలాలు దక్కాయి. మిగతా 39 కులాలకి ఈ వర్గీకరణ పథకాలు దక్కలేదు. కాబట్టి వర్గీకరణ ప్రయోగం అనేది ఈ రాష్ట్రంలో వైఫల్యం చెందింది. కాబట్టి ఈ వర్గీకరణ నిలుపుదల చేయాలని, 2024 జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ పెంచాలని, జాతీయ కమిషన్ అనుమతితో మాత్రమే ఈ కమిషన్ పర్యటించాలని, 341 ఆర్టికల్ 2/3 మెజార్టీతో మార్పు చేయడం ద్వారా మాత్రమే ఈ వర్గీకరణ జోలికి వెళ్లాలని చెప్పి కమిషన్ వారికి విదసం ఐక్య వేదిక నివేదిక ఇచ్చింది. దాన్ని వారు సానుకూలంగా విన్నారు. మా అంశాలని వారు పరిగణలో తీసుకుంటారని, వీరి నివేదిక ఆధారంగా ఈ వర్గీకరణ నిలిచిపోతుందని ఆశిస్తూ ఉన్నాం. నేరుగా ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. 44వ వార్డులోని షాదీఖానా కళ్యాణ మండపంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అన్నారు. ప్రజల చెంతకే వచ్చి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ సర్కార్ భూములను దోచుకుందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులతో పాటు 24, 26, 42, 43, 44, 45 వార్డులకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. డబ్బులు లేవు అంటే డిశ్చార్జ్ ఇవ్వడానికి కూడా 40,000 కట్టాలండి. ఈమె దగ్గర 400 కూడా లేవు. సో డిశ్చార్జ్ ఇవ్వరు. ఆపరేషన్ చేయాలంటే 80,000 రూపాయల డబ్బులు కావాలి. ఎంత దుర్మార్గంగా దోపిడీ అయిపోతున్నా సరే ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితిలో మనం ఉన్నాము అని అనుకుంటే తప్పు. ఇక్కడ నేను ఉన్నాను. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రాతకాల ఆరాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నయి వాయిద్యాల నడుమ భేడ మండపంలో తిరువీధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావై 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడాశోపాచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాసనాలు సమర్పించాక భక్తులకు తీర్థ గోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి, అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రెల్లికుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నా వెంకట్రావు, సంఘం చీఫ్ అడ్వైజర్ వడ్డాది గోవిందరాజు అన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో అత్యంత అణగారిన రెల్లి జాతికి రాజ్యాంగ ఫలాలు అందడం లేదని వాపోయారు. దళితుల్లో అత్యంత దారుణమైన జాతి రెల్లి జాతి అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పైబడినప్పటికీ రెల్లి జాతి ఇప్పటికీ అత్యంత వెనుకబడిగా ఉందని అన్నారు. షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణలో తమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెల్లి కులాల భావితరాల అభ్యున్నత కోసం ఎస్సీ వర్గీకరణలో తమ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజీవ్ మిశ్రా గారు మరి ఆయన కమిషనర్గా ఢిల్లీ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి విచ్చేశారు. విశాఖపట్నంలో మా రెల్లీలందరూ వివిధ వినత పత్రాలన్నీ ఆయనకి ఇచ్చాం. మరి చాలా వరకు మా జాతి రెల్లి జాతి అనగాడుతున్నారు. చాలా అన్యాయం అయిపోయింది. ఎందుకంటే రిజర్వేషన్ ఫలాలు మాకు సత్సమానంగా అందట్లేదు. అందకపోవడమే ఈరోజు కులాల పరంగా మా పని వృత్తులు కూడా పారిశుద్ధ కార్మికులుగా తరతరాల నుంచి మేము చేసుకొని మా బిడ్డలు కూడా అదే పనులు చేస్తున్నారు. మరి ఎదుగు బొదుగు లేదు. యువతల రాజకీయంగా లేదు, విద్యాపరంగా లేదు, ఉద్యోగపరంగా లేదు. మరి అన్ని విధాలుగా క్షీణించినటువంటి కులం షెడ్యూల్ కాస్ట్లోని రెల్లి కులం మాత్రమే. మరి దయించి రెల్లీలకి ఎంత అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి అందరూ గ్రహించి రెల్లీల కోసం మరి మిశ్రా గారు మరి మాటిచ్చారు, తగు న్యాయం చేస్తామని. మరి ఈరోజు దేశ ప్రధాని కూడా మా యొక్క జాతి కోసం ఆలోచించి మా రిజర్వేషన్ కోటా పెంచి
మన శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలవడం జరిగిందండి. యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు మేము మెమరాండం సబ్మిట్ చేసాం సార్. సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే అణగారిన వర్గాల యొక్క బ్యాక్వర్డ్నెస్కి ప్రధాన కారణాలు ఏంటని వివరించమని చెప్పింది. వెళ్ళి దాని యొక్క 14 అణగారిన కులాలు ప్రధానంగా ఏ గ్రూప్లో ఉన్నాయి కనుక వారు అణగారిన జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, మూలాలు ఏంటి అనేది వివరించబడింది. ఆ వివరాలు వివరిస్తూ మేము ఏం చెప్పామంటే దీంట్లో ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉందండి. రెండోది సోషల్ డ్రాబ్యాక్నెస్ డ్యూ టు డ్రాప్అవుట్ ఇన్ ఎడ్యుకేషన్. మా వాళ్ళు ఏంటంటే డ్రాప్అవుట్స్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచే డ్రాప్అవుట్ అయిపోయి చిన్న చిన్న కూలీ నాలి పనులు, పెయింటింగ్, ఆటోలు వేసుకుంటూ అదే జీవితం అనుకుంటున్నారండి. దానివల్ల రిజర్వేషన్ ఫలితాలు అనేది వాళ్ళకి అందడం లేదు. నిరంతరం సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, మంచి చెడుల కోసం వార్తలను రాసి ప్రజలను మేల్కొల్పే జర్నలిస్ట్ మరణించి కూడా తన అవయవాలను దానం చేసి 4 జీవితాల్లో వెలుగులు నింపాడు. సింహాచలం ప్రాంతంలో పలు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన మురళీకృష్ణ ఈ నెల 14వ తేదీన ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద జారి పడటంతో స్పృహ కోల్పోయారు. తీవ్రంగా బ్రెయిన్లో రక్తస్రావం జరగడం వల్ల దగ్గరలో ఉన్న కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కు తరలించారు. అతన్ని రక్షించడానికి 2 రోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. అయినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఆ తరువాత అవయవదానంపై వైద్య బృందం వారి కుటుంబ సభ్యులు, భార్య, కుమార్తె, కుమారుడు, బంధువులకు అవగాహన కల్పించిన అనంతరం వారి అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుకు సమాచారం ఇవ్వగా ఆయన అవయవాలు సేకరించేందుకు అనుమతులను జారీ చేశారు. మురళి నుంచి 2 కిడ్నీలు సేకరించిన అవయవాలను జీవన్ ధాన్ ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ జాబితాను అనుసరించి అవయవాలను కేటాయించడం జరిగింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన నగర పోలీస్ శాఖ సహకారంతో అవయవాలను ఇతర ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విశాఖపట్నం ఆర్టీఓ, రాష్ట్ర జీవన్ ధాన్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు ఆసుపత్రికి చేరుకుని మురళీకృష్ణ పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలు వలన కేవలం మాల, మాదిగలకే ఎక్కువ లబ్ధి చేకూరిందని జాతీయ రెల్లి ఎస్సీ గ్రూప్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ముని, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను కలెక్టరేట్లో కలిశారు. రెల్లి కులస్తులకు ఎస్సీ రిజర్వేషన్లో కలుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ముని, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెల్లి కులస్తులు ఎప్పటికీ అనేక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వలన అధికంగా మాల, మాదిక కులస్తులే లబ్ధి పొందారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేసి అందులో తమ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా 5% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే సహించేది లేదని ముని, శ్రీనివాసరావు గట్టిగా హెచ్చరించారు. ఈరోజు మాకు ఇన్ని సంవత్సరాలు కష్టపడిన ఫలితం ఏంటంటే మాకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సార్ వచ్చారు, చైర్మన్ గారు కలిసాము, మా యొక్క తరపున మా యొక్క వినతి పత్రం అందించాం, మా యొక్క సాధక బాధలు తెలియపరిచాం. అయితే ప్రియమైన మిత్రులారా, ప్రియమైన పాత్రికేయులారా, ఎస్సీ అనగానే మాల, మాతికే, కానీ రెల్లుడికి ఎవ్వరూ గుర్తించలేదు. దయచేసి ఈ గవర్నమెంట్ కానీ మా పాత్రికేయులు కానీ మా సోదరులు కానీ రెల్లీలు కూడా గుర్తించండి. ఎందుకంటే మా యొక్క కష్ట సుఖాలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్నింటిలో మేము వెనుకబడి ఉన్నాం. వెనుకబడితనాన్ని మాకు కొద్దిగా దయచేసి ఈ వర్గీకరణ 5% కల్పిస్తే మేము కొద్దిగా అభివృద్ధి చెందుతామనే మా యొక్క కోరిక. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అతని వల్ల మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మా దాంట్లోని 2 మోర్ అంటే 5% లోపు ఉత్తరాంధ్రలోని మాదిక సోదరులతో పాటు రెల్లీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఉన్నతమైన స్థానం కల్పించి పర్సంటేజ్ని మాకు 5% ఇవ్వాలని కోరుకుంటూ ఉత్తరాంధ్ర రెల్లీలు ఉన్నాము. అలాగే మా దాంట్లో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి ఇతర నామినేటివ్ పదవుల్లో కూడా మాకు ఎటువంటి ప్రయారిటీ లేదు. ఖచ్చితంగా మాకు మంచి ప్రయారిటీ ఇస్తారని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లోని చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం మా యొక్క రెల్లి కులానికి సంబంధించి అతనికి అన్ని యొక్క అవగాహన ఉంది కాబట్టి మా రెల్లీలకు ఆదుకునే ప్రభుత్వం ఇది ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఆదుకుంటారని కోరుకుంటూ మాకు విద్యారంగంలోని ఆర్థికంగా కానీ
అన్నింటిలోనే నష్టపోయాం. దయచేసి మాకు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మాకు ఉన్నతమైన స్థానం కల్పిస్తారని కమిషన్ ద్వారాగా ఉన్నత గవర్నమెంట్కి మేము తెలియజేసుకుంటాం. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తమ అభిప్రాయం తెలియజేసి వినతిపత్రం అందజేశామని భీమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమిషన్కు వినతిపత్రం అందజేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో చిన్న కులాల మధ్య విభేదాలు ఉంటున్నాయని, ఆధిపత్య కులాల మధ్య ఐక్యత ఉంటుందని, చిన్న కులాలు వారు కొట్టుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కులాల ఐక్యత పెరిగిందని, మరలా ఎస్సీ కులాల వర్గీకరణ విషయంలో 2024-25 సంవత్సరంలో కులగణన చేపట్టాలని అన్నారు. ఎవరైతే రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్ ప్రభుత్వం అవ్వాలని అన్నారు. పెంచినటువంటి రిజర్వేషన్ల శాతాన్ని కులాల వారీగా అందజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఏదైనప్పటికీ కులగణన జరిగిన తరువాతే వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల మధ్య వర్గీకరణ ఏ విధంగా చేయాలనే అంశం మీద ఏకసభ్య కమిషన్ వేసింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ షెడ్యూల్ కులాల మధ్య జరిగే ముందు కులగణన జరపండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తామన్నారు. జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తే జిల్లా వైడ్గా 2024 సంవత్సరంలో భాగంగా కులగణన చెయ్యాలి. ఏ ఉపకులం ఎంతమంది ఉన్నదో తెలియాలి. 59 కులాల్లో 15 కులాలు కనీసం రాజ్యాంగ ఫలాలు అందుకున్నాయి. 41 కులాలు కనీసం కులానికి ఒక్కరు కూడా డిగ్రీ సంపాదించిన విద్యార్థి లేడు, డిగ్రీ చదివిన విద్యార్థి లేడు. కాబట్టి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైడ్గా ఉపవర్గీకరణ కులగణన జరిపి అప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలి. హర్యానా ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని పెంచినటువంటి రిజర్వేషన్ శాతాన్ని ఎవరైతే హక్కులకు దూరంగా ఉన్నటువంటి షెడ్యూల్ కాస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించి ప్రజలందరి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని భీమసేన తరపున ప్రాతినిధ్యం చేయడం జరిగింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆచిత సేవల్లో భాగంగా అర్చక స్వాముల ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రితో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు. రెవెన్యూ సదస్సులు వివిధ అంశాలపై జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వెల్లడి. నగరంలో వచ్చే నెలలో జరగనున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ వివరాలను వెల్లడించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్షిప్ ఫోరం కన్వీనర్ శ్రీధర్ కొత్తరాజు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.